హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సిద్ధు కేకేఆర్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మనం ఉన్న ప్రెసెంట్ ఊరు పేరు దిగసోబ. ఊరు పేరు కొంచెం డిఫరెంట్ గా ఉన్న ఊరు మాత్రం చాలా బాగుంది. ఊరి చుట్టూ ఎత్తైన కొండలు, చుట్టూ పొలాలు, పచ్చటి చెట్ల మధ్యన చాలా విశాలంగా, ప్రశాంతంగా, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ గ్రామం. ఒకసారి మీరు కూడా ఊరు మొత్తం చూసేయండి. ఊర్లో ఎవరు లేనట్టున్నారు. ప్రశాంతంగా ఉంది, ఖాళీగా, ఏ సౌండ్ లేదు, సైలెంట్ గా ఉంది. ఓ, ఈ పక్కన ఎవరో ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయేటట్టున్నారు పనుకో దేనుకో. సో ఊరు మొత్తం చుట్టూ తిరిగి చూసాను, ఎక్కడ ఎక్కువ మంది జనం లేరు. మహా అయితే ఒక 6-7 ఉన్నారు మొత్తం ఊరు మొత్తానికి. ఊరైతే చాలా పెద్దదిగా ఉంది, కానీ మనుషులైతే ఎవరు లేరు. ఈ మధ్యన వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, సో వ్యవసాయం చేయడానికి వెళ్ళి ఉంటారు. ఈ ఇల్లు చూడండి ఎంత చిన్నగా ఉందో, కానీ చాలా చక్కగా ఉందో చూడడానికి. ఇటువైపు భలే కట్టుకుంటారండి ఇల్లులు. తినట్లేదు కానీ అవునా అమ్మగారు బాగున్నారా? బాగున్నారా? ఈ మా అమ్మగారు తాతయ్య గారు చూడండి ఎంత చక్కగా పడుకున్నారు. ఏసీలతో పని లేదు, ఫ్యాన్లతో పని లేదు, హ్యాపీగా పడుకున్నారు ఇద్దరు. ఒకసారి చూడండి, కొంచెం కొండపైకి ఎక్కి వీడియో తీశాను. కొండ కానుకొని ఉంది ఊరు మొత్తం. ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి అంటే పైనుంచి చూస్తే చాలా బాగుందండి. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. పైనుంచి చాలా నీట్ గా ఉంది. అసలు చాలా అదృష్టవంతులండి బాబు వీళ్ళు. ఇది దిగుసోబ దాటిన తర్వాత ఇంకో ఊరు వచ్చిందండి, పోలగూడ అనే ఊరు. సో ఈ ఊరు ఇంకా బాగుందండి. ఆ ఊరికి ఎదురుగానే పొలాలు అనమాట. చాలా బాగున్నాయి ఊరు చుట్టూ. ఇవి చూడండి, ఇదే ఈత పళ్ళు మన ఏరియాలో ఉంటే ఒక్కటి కూడా ఉంచారు, కానీ వీళ్ళు అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇవి చాలా దొరుకుతాయి వీళ్ళకి ఎక్కువ, సో వాటి అవసరం ఎక్కువ ఉండదు వాళ్ళకి. ఈ అక్కలు చూడండి, ఇద్దరు వ్యవసాయం చేస్తున్నారు. కనీసం మగవాళ్ళ సహాయం కూడా లేదు వీళ్ళకి. ఇదేంటంటే సోడి చేను ఉంటది కదా, అది ఉడుస్తున్నారు. ఇద్దరు లేడీస్ చూడండి ఎంత ల్యాండ్ అని మొత్తం సాగు చేస్తున్నారు. మన వాళ్ళు అయితే ఆడవాళ్ళు ఇంట్లో కనీసం ఇంట్లో పనులు చేయడానికే నానా ఇబ్బందులు పడతారు. వీళ్ళు ఇంట్లో పని చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు. నిజంగా ఆదివాసీలు గ్రేట్ అండి బాబు. నేను ఏ ఊరు వెళ్ళా సరే, ఏ ఊర్లో ఎవరు ఉండట్లేదండి. మొత్తం అందరూ పొలాల్లోనే ఉంటున్నారేమో కానీ ఊరు మొత్తం ఖాళీగా ఉంటుంది. వ్యవసాయం భూమిలోకి వెళ్ళి వ్యవసాయం చేసినట్టున్నారు అందరూ.
అసలు ఏంటండి ఈ లొకేషన్లు ఏంటి, వాతావరణం ఏంటి, అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్ అండి బాబు అసలు. పోయా మరి ఇప్పటి వరకు ఏం తీయలేదు ఇవి.
కుర్రోళ్ళు అంటే ఎక్కడైనా ఏ మందు బాటిల్ బీర్ బాటిల్ తెచ్చుకొని తాగుతారు, కానీ మన వాళ్ళు చూడండి, ఈ అన్న వాళ్ళు అయితే పనసపండు తెచ్చుకొని ఎంత చక్కగా కూర్చొని దాన్ని చీల్చుకొని హ్యాపీగా తింటున్నారు. ఏ ఫాస్ట్ ఫుడ్ కానీ ఏ చెత్త ఫుడ్ కానీ తెచ్చుకోకుండా మంచి హెల్తీ ఫుడ్ తెచ్చుకొని తింటున్నారు. సూపర్ మనోళ్ళు. ఓకేనండి, ఇంతవరకు ఈ వీడియో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నేనైతే ఈ వీడియోని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే నేను లొకేషన్ చూసుకుంటూ ఉండిపోయాను. అంత బాగున్నాయి లొకేషన్స్ అన్నీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నేను ఎర్లీ మార్నింగ్ రా సన్ రైజ్ అలా వచ్చి